ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నిజంగా ఇది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ తెలుసా? బయలుదేరేటప్పుడు చాలా నీరసంగా ఉన్న నేను ఇప్పుడు ఆనందంతో గెంతులేస్తున్నాను ట్రైన్‌లోనే. ఎందుకంటే మాకు కూప్ వచ్చేసింది. కూప్ అంటే ఓన్లీ 2 బెడ్స్ మాత్రమే ఉంటాయి. మనకు ఒక చిన్న రూమ్‌లో ఇచ్చేస్తారు. హ్యాండ్ వాష్ టవల్స్ 2, కప్పుకోవడానికి వైట్ బెడ్ షీట్స్ 2. మేము వచ్చినప్పుడే రూమ్ అంతా నీట్‌గా ఊడ్చి మాప్ కూడా పెట్టేశారు. ఇవి కాకుండా ఇంకేదైనా ఎక్స్‌ట్రా కావాలి, మనకి నీడ్ ఉంది, ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ ఒక స్విచ్ ఉంది. దాన్ని గనక ఆన్ చేస్తే అక్కడున్న అటెండర్స్ ఎవరో ఒకళ్ళు వస్తారు. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రైవసీ ఉంటేనే బెటర్. ముందు మా బుడ్డోడికి పెట్టేసి ఆ తర్వాత మేమిద్దరం కూడా లంచ్ చేసాము. టొమాటో రైస్, కీరా ముక్కలు, చింతపండు పులిహోర, కొంచెం ఎగ్ ఫ్రై తెచ్చుకున్నాము. ఫస్ట్ ఏసీ అంటే కొంచెం నీట్ గా కొంచెం ప్రైవసీ ఉంటుందని తప్ప మనం తెచ్చుకున్న ఫుడ్ అయితే అస్సలు తినలేము. మొత్తం కూల్ గా అయిపోతాయి. ఈవెన్ వాటర్ తాగాలన్న ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు కూల్ గా ఉంటాయి. ఓన్లీ వెళ్ళడానికి మాకు ఇది 7,000 పడింది. మేము లంచ్ చేసిన తర్వాత మా వాడిని కొంచెం పడుకోబెట్టేసాము. ఈవినింగ్ 5:30 కల్లా మా వారు ఇంకా బయటికి వెళ్ళడం, ఒకదాని తర్వాత ఒకటి స్నాక్స్ తీసుకురావడం. కేరళలో ఉండి ఉండి నోరు చప్పబడిపోయినట్టుంది. పచ్చిమిర్చి చూడండి ఎలా తింటున్నారో. సమోసా అయిపోయిన తర్వాత 2 వడలు ఇంకా వేశారు. కడుపులో చాలా ఐటమ్సే. మా వాడు లేచిన తర్వాత వాడికి ఒక యాపిల్ తినిపించేశాను. తమిళనాడులో ఈ రోడ్ కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ వర్షం పడుతుంది. ఈ టైంలో వర్షం ఏంటో. ఇంకా నైట్ కూడా డిన్నర్ చేసేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ 5కే లేచాము. ట్రైన్ అయితే చెప్పిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే దింపేసింది గుంటూరు రైల్వే స్టేషన్. ఈ ఫస్ట్ ఏసీలో వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి. మనం స్నానం చేయడానికి చిన్న సోపు, బాతింగ్ టవల్ కూడా ఇస్తారు. గీజర్ కూడా ఉంటుంది.